తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సంగారెడ్డి జిల్లా బీరంగూడిలో బీటెక్ స్టూడెంట్ శ్రావణ్ సాయిని దారుణంగా చంపేశారు. ఇది పరువు హత్య అని చెప్పి సమాచారం వస్తోంది. అసలు ఏంటి ఈ కథ? మంగళవారం సాయంత్రం రోజు శ్రావణ్ సాయి శ్రీజ ఇంటికి వెళ్ళిన తర్వాత విగతజీవిగా ఎందుకు మారిపోయాడు, ఎందుకు హత్య గావించబడ్డాడు, ఈ విషయాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. శ్రావణ్ సాయి శ్రీజ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. ఎప్పటిది ఈ ప్రేమ? 10వ తరగతిలో వీళ్ళు క్లాస్మేట్స్, ఇప్పుడు కాదు, ఇప్పుడు వేరు కాలేజీలో ఉన్నారు. 10వ తరగతిలో ఒకే క్లాస్మేట్స్, రిపీట్, 10వ తరగతిలో క్లాస్మేట్స్గా ఉన్నారు. అప్పటి నుంచి వీళ్ళు స్నేహంగా ఉన్నారు. ఆ స్నేహం తర్వాత ప్రేమగా మారింది. ఇప్పటి వరకు ప్రేమించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళ ప్రేమకు సంబంధించిన విషయం ఇంట్లో పెద్దలకు తెలిసింది, శ్రీజ పేరెంట్స్కి తెలిసింది, అలాగే శ్రావణ్ సాయి పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే చనిపోయారు. ఇతను ఇక్కడ పెదనాన్న పెద్దమ్మతో ఉంటున్నాడు. ఈ ప్రేమ విషయం తెలిసిన తర్వాత వీళ్ళు ప్రేమ అని చెప్పి బేకరీలకు వెళ్తూ ఉన్నారు, సినిమాలకు వెళ్తూ ఉన్నారు, షికారులు చేస్తూ ఉన్నారు, ప్రేమ పక్షుల్లాగా విహరిస్తూ ఉన్నారు. ఈ విషయం ఇంట్లో తెలియటంతో శ్రీజ పేరెంట్స్ శ్రావణ్ సాయి పెదనాన్న పెద్దమ్మకి కబురు పెట్టారు. ఈ విధంగా చేస్తున్నారు. ఒక్కసారి రండి మాట్లాడదామంటే శ్రావణ్ సాయి పెదనాన్న శ్రీజ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ఇట్లా చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, మీ వాడికి నచ్చజెప్పండి అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేశారు. అప్పుడు శ్రావణ్ సాయి పెదనాన్న కూడా, ఇప్పుడు మీ అమ్మాయి కూడా మా అబ్బాయితో వస్తుంది కదా, సో మీరు కూడా మా అబ్బాయిని కలవకుండా ప్రయత్నం చేయండి, మా వాడికి నేను నచ్చజెప్తాను, మీ అమ్మాయి కూడా మీరు చెప్పుకోండి, కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు. అయిపోయింది. తర్వాత ఇంట్లో మందలించుకున్నారు. శ్రీజ కూడా వాళ్ళ పేరెంట్స్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ముందు చదువు కంప్లీట్ చేయి, దాని మీద ఫోకస్ పెట్టని చెప్పి వీళ్ళు, ఇటు శ్రావణ్ సాయి పెదనాన్న పెద్దమ్మ కూడా ఇదే విషయం చెప్పారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ, శ్రీజకి శ్రావణ్ సాయికి ఏమర్థమైంది, ఈ విషయం మన ఇంట్లో తెలిసింది, మన పెళ్లికి వీళ్ళు ఒప్పుకోరు, మన ప్రేమను అంగీకరించట్లేదని చెప్పి వీళ్ళు భావించారు. అప్పుడప్పుడు వీళ్ళు గొడవలు జరుగుతూనే ఉన్నాయి, కానీ వీళ్ళు బయట కలుస్తూనే ఉన్నారు. ఆ తరువాత శ్రీజ శ్రావణ్ సాయితో వచ్చేసింది. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి మన పెళ్ళికి వీళ్ళు ఎలాగో ఒప్పుకోరు, మనం దూరంగా వెళ్ళిపోదాం, కలిసి ఉందాం, హ్యాపీగా ఉందాం అని చెప్పి శ్రీజ వచ్చేసింది. ఇది తెలిసినటువంటి శ్రీజ తల్లిదండ్రులు ఆమెను మళ్ళీ వెనక్కి ఇంటికి పిలిపించుకున్నారు. శ్రావణ్ సాయి దగ్గర ఉన్నటువంటి శ్రీజని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయి ఇంకా నానా గొడవలు రచ్చ జరుగుతోంది. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఈ టైంలో ఈ విధంగా చేస్తే నీ కెరీర్ కాదు, మొత్తం నీ జీవితం స్పాయిల్ అయిపోతుందని చెప్పి శ్రీజ పేరెంట్స్ గొడవ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కుమార్తెని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత శ్రీజ తల్లిదండ్రులు శ్రీజని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోతున్న క్రమంలో శ్రావణ్ సాయికి చెప్పారు, సరే మీ ఇద్దరూ కలిసి ఉందాం అనుకుంటున్నారు, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేము అనుకుంటున్నారు, సో డెఫినెట్గా మీ ప్రేమని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, త్వరలోనే మీ పెళ్లికి సంబంధించి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు. చెప్పి శ్రీజని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మొన్న మంగళవారం రోజు ఏం జరిగింది, ఇది ఈ కథలో, ఈ కేసులో ఒక టర్నింగ్ పాయింట్. మంగళవారం రోజు శ్రావణ్ సాయి కూడా శ్రీజ ఇంటికి వెళ్ళాడు కదా, అంటే శ్రీజ పేరెంట్స్ శ్రావణ్ సాయికి ఫోన్ చేసి, సో పెళ్లి గురించి ఒకసారి మనం చర్చించుకుందాం, ఆ తర్వాత మీ పెద్దవాళ్ళని కూడా పిలిపిద్దు కానీ, సో ఫస్ట్ అయితే నువ్వు రా, మనం మాట్లాడుకుందాం అని చెప్పారు. సరే, పెళ్ళికి వాళ్ళు గతంలోనే మాట ఇచ్చారు కదా, శ్రీజని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయేటప్పుడే చెప్పారు కదా, సరే పెళ్ళికి ఒప్పుకుంటున్నామని, సో డెఫినెట్గా దాని గురించే అయి ఉంటుందని చెప్పి శ్రావణ్ సాయి వెళ్ళాడు. శ్రావణ్ సాయి ఇంటికి వెళ్ళడంతోనే ముందే ఒక ప్లాన్ ప్రకారం రావడమే గడియ పెట్టేసి, అప్పటికే ఉన్నటువంటి శ్రీజ తల్లి, బ్రదరు, అలాగే ఇతర బంధువులు వీళ్ళందరూ కూడా కాపు కాసుకొని ఉన్నారు. రావడంతోనే ఒక బ్యాట్ తీసుకుని ఇష్టారీతిన కొట్టారు, మూకుమ్మడిగా దాడి చేశారు, తల మీద కొట్టి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక వర్షన్ వినిపిస్తోంది. కానీ ఇందులో రెండో కోణం కూడా ఉంది. అదేంటంటే, శ్రీజను ఎప్పుడైతే వీళ్ళు బ్యాగ్ తీసుకెళ్ళిపోయారో అప్పటి నుంచి కూడా శ్రీజ కొంత అనారోగ్యం పాలవుతూ ఉంది. 2 నెలల నుంచి శ్రీజకి పూర్తిగా వామిటింగ్స్ అవుతున్నాయి, ఏది తిన్నా సరే పడట్లేదు. ఇవన్నీ జరుగుతుంటే మొన్న మంగళవారం రోజు తెలిసింది ఏంటంటే, శ్రీజ ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందట. తెలిసిన తర్వాత శ్రీజని తల్లిదండ్రులు కొడుతున్నటువంటి క్రమంలో శ్రీజే శ్రావణ్ సాయికి ఫోన్ చేసి, పెద్ద గొడవ జరుగుతుంది, నన్ను ఇష్టారీతిన కొడతా ఉన్నారు, నువ్వు రా అంటే, అప్పుడు శ్రావణ్ సాయి
ఫాస్ట్గా శ్రీజ ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీజను కొడుతున్నటువంటి క్రమంలో అడ్డొచ్చాడు కాబట్టి ఇతను కూడా దెబ్బలు తగిలి చనిపోయాడు అన్నది శ్రీజ తల్లి చెప్తున్నటువంటి విషయం. ఈ రెండు ఉన్నాయి. అంటే పక్కా ప్లాన్ ప్రకారం పిలిపించుకుని దాడి చేసి చంపేశారు అన్నది ఒక వర్షన్ వినిపిస్తుంది. రెండోది శ్రీజని కొడతా ఉంటే మధ్యలో వెళ్ళాడు కాబట్టి దెబ్బలు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత చనిపోయాడు అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. సో ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. శ్రావణ్ సాయి పేరెంట్స్ అంటే పెదనాన్న పెదమ్మ వీళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రేమ ప్రేమ అని చెప్పి ఇప్పుడు పూర్తిగా మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయారు అంటూ వాళ్ళు చాలా బాధపడుతూ రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క పథకం ప్రకారం చంపాలన్న ఉద్దేశంతో ఇంటికి పిలిపించుకున్నారని చెప్పి శ్రావణ్ సాయి తల్లిదండ్రులు చాలా చాలా బాధతో ఉన్నారు, ఆ పెదనాన్న పెద్దమ్మ. కానీ పోలీసులు అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కాల్ డేటా రికార్డ్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే రెండు కులాలు వేరు కావడంతో చాలా దారుణంగా మా అమ్మాయిని ఏ విధంగా ప్రేమిస్తావు నువ్వు అని చెప్పి మందలించటం, ఒక్కసారి వెళ్ళిపోతే మళ్ళీ తీసుకురావటం, వీడు చెప్పిన మాట ఇంకా వినట్లేదు, ఇంకా మా అమ్మాయిని వేధిస్తానే ఉన్నాడని చెప్పి అది మనసులో పెట్టుకుని చంపేశారు అన్నది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనప్పటికీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.